నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. మార్కెట్ ను యాపిల్ ఎలా దున్నింది? ఐఫోన్ కు అంత క్రేజ్ ఎలా వచ్చింది? సామ్సంగ్ ను ఎలా వెనక్కి నెట్టేసింది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తోనే సక్సెస్ అయిందా? కస్టమర్లకు యాపిల్ వ్యసనంగా మారిపోయిందా? కొత్త మోడల్ వస్తే క్యూ కట్టేస్తున్నారా? 17 ఏళ్లలో 25 ఫోన్ల కహాని ఏంటి? ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. ఐఫోన్ వరల్డ్ లోనే క్రేజియస్ స్మార్ట్ ఫోన్. ఇది వాడడం స్టార్ట్ చేస్తే మరో ఫోన్ వైపు కన్నెత్తి కూడా చూడం. కాస్ట్ లో ఎక్స్పెన్సివే కాదు, వర్కింగ్ లోనూ అదే రేంజ్ లో ఉంటుంది. అందుకే యాపిల్ ఐఫోన్ కొత్త వెర్షన్ వస్తుందంటే కస్టమర్లు క్యూ కడుతూ ఉంటారు. రీసెంట్ గా లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్రత్యేకతలేంటి? ఏఐ టెక్నాలజీతో యాపిల్ దున్నేబోతోందా? మార్కెట్ ను యాపిల్ ఎలా దున్నేసింది? ఐఫోన్ కు అంత క్రేజ్ ఎలా వచ్చింది? శాంసంగ్ ను ఎలా వెనక్కి నెట్టేసింది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తోనే సక్సెసా? కస్టమర్లకు యాపిల్ వ్యసనంగా మారిందా? కొత్త మోడల్ వస్తే క్యూ కట్టేయడమేనా? 17 ఏళ్లలో 25 ఫోన్ల కహాని ఏంటి? ఐఫోన్ ఒక స్టేటస్ సింబల్, ఒక ఫ్యాషన్, ఒక అబ్సెషన్. రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తున్నా యాపిల్ ఐఫోన్ కుండే ప్రత్యేకతే డిఫరెంట్. స్మార్ట్ ఫోన్లు ఎన్ని మోడల్స్ వచ్చినా ఐఫోన్ కున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏటేటా దుమ్మురేపే ఫీచర్లతో అద్దరుకొడుతోంది. సెప్టెంబర్ వచ్చిందంటే ఎన్నో లక్షల కొత్త మోడళ్లు ఎదురు చూస్తున్నాయి. మోడల్ ఇలా, ఫీచర్లు అలా లీకై ఊరిస్తుంటాయి. యాపిల్ సంస్థ డేట్ అనౌన్స్ చేయగానే ప్రపంచమంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆ ఐఫోన్ కున్న క్రేజ్ అలాంటిది. 17 ఏళ్లలో 25 ఫోన్లు తెచ్చింది యాపిల్. ఏ మోడల్ కు అదే ప్రత్యేకత. ఏడాదికేడాది ఎన్నో ప్రత్యేకతలు, ప్రతి ఏటా ప్రకంపనమే. ప్రపంచంలో ఏ ఫోన్ దీనికి సాటి రాదు. ఇప్పుడు కొత్త ఐఫోన్ 16 అద్భుతమైన ఫీచర్లతో అద్దరుకొడుతోంది. ఐఫోన్ ధర ఎక్కువైనా బిందాస్ గా కొనేస్తారు. స్టేటస్ సింబలే కాదు, ఈ ఫోన్ అంటే ఓ వ్యసనం. మార్కెట్లో కొత్త మోడల్ వచ్చిందంటే చాలు, పాత ఫోన్ ని పక్కన పడేసే వాళ్ళు ఉన్నారు. అద్దరిపోయే ఫీచర్లు, ఏటేటా కొత్త టెక్నాలజీని తీసుకురావడమే ఎందుకు కారణం. సెక్యూరిటీ విషయంలో దీన్ని మించిందే లేదు. హ్యాకింగ్, షేకింగ్ అంటూ ఏమీ ఉండదు. హైలీ సెక్యూర్డ్. మొత్తం డేటా క్లౌడ్ లో ఉంటుంది. ఎవరికి పెడితే వాళ్ళకి వెళ్లదు. ఫోన్ చేతిలో ఉందంటే ఎంచక్కా ప్రపంచాన్ని దున్నయ్యొచ్చు. చరవాణిలోకి చొరబడే దమ్ము ఎవరికీ ఉండదు. అందుకే మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తోందంటే కొనేందుకు క్యూ కడతారు. ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ ఎప్పుడూ అత్యంత ఖరీదైనవిగానే ఉంటాయి. అయినా ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ప్రతి ఏటా టాప్ 10 స్మార్ట్ ఫోన్లలో యాపిల్ నంబర్ ఉండాల్సిందే. ఎన్నో ఏళ్లుగా ఫస్ట్ ప్లేస్ ని మెయింటైన్ చేస్తూ వస్తోంది. గతేడాది వచ్చిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, స్టాండర్డ్ ఐఫోన్ 15 ఫోన్లు మొదటి, రెండవ స్థానాల్లో నిలిచాయి. ఐఫోన్ 15 ప్రో 3, ఐఫోన్ 14 4 స్థానంలో నిలిస్తే ఐఫోన్ 15 ప్లస్ 8వ స్థానంలో ఉంది. అంటే టాప్ 10 లో 5 స్థానాలు యాపిల్ వై. ఐఫోన్ వచ్చి 17 ఏళ్లైంది. ఏటేటా క్రేజ్ పెరుగుతూనే ఉంది, డిమాండ్ పెరుగుతూనే ఉంది. ధర అంతకు మించి హైకైనా తగ్గేదే లేదంటున్నారు కస్టమర్లు. దీనికి కారణం హై సెక్యూరిటీ ఫీచర్లు. దాని పిన్ ఎవరికీ సెట్ కాదు. గతంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ని స్టడీ చేసి నెక్స్ట్ మోడల్లో రాకుండా చూసుకుంటుంది యాపిల్. అంతేకాదు, అదనంగా ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ని యాడ్ చేసి అందంగా, అద్భుతంగా మార్కెట్లోకి తీసుకొస్తోంది. This is iPhone 16 Pro with Apple Intelligence. స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ ఫోన్ ఓ తోపు. కానీ ఐఫోన్తో పోలిస్తే ఇది నథింగ్. 3 హై ఎండ్ శాంసంగ్ ఫోన్లు ఒక్క ఐఫోన్తో సమానం. అమ్మకాల్లోనూ ఇంతే, సెక్యూరిటీ ఫీచర్ల విషయంలోనూ ఇంతే. ఒకప్పుడు మార్కెట్ ని ఏలేసిన శాంసంగ్ ను యాపిల్ ఎప్పుడో వెనక్కి నెట్టేసింది. మెరుపు వేగంతో ఇంటర్నెట్, స్పష్టమైన తెరలు, అదిరిపోయే సౌండ్, వేగంగా పని కానిచ్చే చిప్, ర్యామ్ లో ఉండడం దీని ప్రత్యేకత. ఏటా సెప్టెంబర్ 2వ వారంలో యాపిల్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుంది. యాపిల్ ఇన్నేళ్లలో 100 కోట్ల ఐఫోన్లను విక్రయించింది. గత 2 ఏళ్లలో కొత్త మోడల్ తెచ్చినప్పుడు దాంట్లో చాలా స్వల్ప స్థాయిలో మార్పులు చేసి కొత్తగా విడుదల చేసింది. దాంతో పెద్దగా మార్పులు లేవని తెలిసి ఇటీవలి కాలంలో యాపిల్ ఫోన్ల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. దీంతో యాపిల్ ఈసారి కృత్రిమ మేధ మంత్రాన్ని జపించింది. అద్దిరిపోయే అద్భుతమైన ఫీచర్లతో ఐఫోన్ 16 ఫోన్లు రానే వచ్చాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ తో మరింత శక్తివంతంగా ఇవి రూపొందాయి. అధునాతన కెమెరా కంట్రోలింగ్ ఫీచర్ తో పాటు కొత్త బటన్లు ఉన్నాయి. ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ A18 తో వచ్చింది. ఐఫోన్ 16 మోడళ్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా, ఎయిర్ ప్యాడ్స్ 4, ఎయిర్ ప్యాడ్స్ మ్యాక్స్, ఎయిర్ ప్యాడ్స్ ప్రో 2లను ఆవిష్కరించింది.
ఎట్స్ గ్లో టైమ్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఉత్పత్తుల విశేషాలను పంచుకున్నారు. ఐఫోన్ 16 సిరీస్, ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అనే 4 మోడళ్లను యాపిల్ తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ 9, సామ్సంగ్ గెలాక్సీ S24లో అందుబాటులోకి వచ్చిన ఏఐ సాంకేతికత తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐతో వీటిని తీసుకొచ్చింది. చాలా వరకు ఏఐ టాస్కులు రిమోట్ డేటా సెంటర్లకు బదులుగా ఐఫోన్లోనే పూర్తవుతాయి. కొత్త ఫోన్లు iOS 18తో పనిచేస్తాయి. 2 సైడ్ బటన్లు, కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే 2 కొత్త బటన్లను జత చేశారు. కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా విజువల్ ఇంటెలిజెన్స్ తో మ్యాక్రో ఫోటోలు, స్పెషల్ ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. 2 కెమెరా లెన్స్లు, 48 MP ప్రధాన కెమెరా ఉంటుంది. డాల్బీ విజన్ లో 4K 60 వీడియోస్ ను తీసుకోవచ్చు. వీడియోల్లో గాలి ధ్వనిని తగ్గించొచ్చు. ఇవి 5 రంగుల్లో లభిస్తున్నాయి. ఈ నెల 20 నుంచి వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఇక హెల్త్ ఫీచర్లతో యాపిల్ వాచ్ సిరీస్ 10 వచ్చింది. ఏరోస్పేస్ గ్రేడ్ టైటానియం కేసుతో రూపొందించిన యాపిల్ వాచ్ 10 లో వైడ్ యాంగిల్ OLED డిస్ప్లే ఉంది. సిరీస్ 9 తో పోలిస్తే స్క్రీన్ ఏరియా 30% ఎక్కువగా, 10% తక్కువ మందంతో, 20% తక్కువ బరువుతో ఉంటుంది. 3 రంగుల్లో లభ్యమయ్యే ఈ వాచ్ లో స్లీప్ ఆప్నియా డిటెక్షన్ వంటి ఆరోగ్య ఫీచర్ ని జత చేసింది. 18 గంటల పాటు బ్యాటరీ పనిచేస్తుంది. GPS తో పనిచేసేది $399, GPS ప్లస్ సెల్యులార్ మోడల్ ధర $499. అథ్లెట్ల కోసం డిజైన్ చేసిన యాపిల్ వాచ్ అల్ట్రా 2ను పారాచూట్ తరహా లాక్ ఇన్ మెకానిజంతో తీసుకొచ్చింది. సాటిన్ నలుపు రంగులోని ఈ వాచీల ప్రారంభ ధర $799. వీటి విక్రయాలు ఈ నెల 20 నుంచి మొదలవుతాయి. సరికొత్త లుక్ తో ఎయిర్ పాడ్స్ 4ను యాపిల్ ఆవిష్కరించింది. వర్చువల్ అసిస్టెంట్ సిరికి కనెక్ట్ కావాలంటే కేవలం మీ తలనాడిస్తే చాలు. USB-C ఛార్జింగ్ పోర్టుతో ఎయిర్ పాడ్స్ 4 కేసును తీసుకొచ్చారు. 30 గంటల పాటు బ్యాటరీ, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వాయిస్ ఐసోలేషన్, పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియో, ఫర్డ్స్ సెన్సార్స్ వంటి పలు ఫీచర్లున్నాయి. $3 లక్షల విలువైన ఈ కంపెనీ ఏఐ రంగంలో తన పట్టు జారిపోతుందేమోననే ఆందోళనను ఎదుర్కొంటోంది. ఐఫోన్ విక్రయాలు యాపిల్ మొత్తం అమ్మకాలలో సుమారు సగం వరకు ఉంటాయి. కానీ ఇటీవల నెలల్లో వీటి విక్రయాలు మందగించాయి. అంతకుముందు ఏడాదితో పోల్చినప్పుడు జూన్ 29తో ముగిసిన గత 9 నెలల కాలంలో వీటి అమ్మకాలు 1% పడిపోయాయి. ప్రత్యేకంగా ఏఐ, యాపిల్ ఇంటెలిజెన్స్ టూల్స్ తో పనిచేసేలా తయారు చేసిన ఈ కొత్త ఫోన్లలో ఎక్కువ కాలం మన్నే బ్యాటరీలు, పవర్ఫుల్ చిప్స్, మెరుగుపరిచిన ప్రైవసీ ఫీచర్లు ఉన్నాయని యాపిల్ చెప్పింది. వాటిలో కొత్త ఎమోజీలను సృష్టించే సాధనాలు ఉన్నాయి. వినియోగదారులకు సహాయపడడానికి ఓపెన్ ఏఐ చాట్బట్ ChatGPTని సిరీస్లో పొందుపరిచింది. ఐఫోన్ 16 కొత్త శ్రేణి అమ్మకాలు ఈ నెలలోనే ప్రారంభమవుతాయి. ఐఫోన్ 16 ధరలు $799 నుంచి ప్రారంభమవుతాయి. భారత్లో 79,990 నుంచి ధరలు ప్రారంభమవుతాయి. కానీ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అక్టోబర్ వరకు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో అందుబాటులో ఉండవు. ఇది మొదట US లో అందుబాటులోకి వచ్చిన తరువాత ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వస్తుంది. కంపెనీ కొత్త కెమెరా కంట్రోల్ ను చాలా మంది ఫ్యాన్సీ షట్టర్ బటన్ అనుకునే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ రీసెర్చ్ సంస్థ CCS ఇన్సైట్ చీఫ్ అనలిస్ట్ బెన్ వుడ్. అయితే ఇది విజువల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెర్చ్ సహా చాలా ముఖ్యమైన అప్గ్రేడ్లను అందించిందని, యాపిల్ వినియోగదారుల మనసును గెలుచుకుంటుందని ఆయన చెప్పారు. ఐఫోన్ 16లో యాపిల్ ఇంటెలిజెన్స్, కెమెరా ఫీచర్స్ వంటివి యాపిల్ లాయల్ కస్టమర్లను ఆకట్టుకుంటాయి. వారు కొత్త డివైజ్లకు అప్గ్రేడ్ కావడానికి తోడ్పడతాయి. ఇప్పుడు ఈ ఫోన్ కొనడం యాపిల్ ఫోన్లను అభిమానించే వారికి పెట్టుబడి లాంటిదేనని, ఎందుకంటే రానున్న కాలంలో ఇది మరింతగా మెరుగుపడుతూనే ఉంటుందని యాపిల్ అంటోంది. తన డివైజ్లలో ఫోటో ఎడిటింగ్, ట్రాన్స్లేషన్, వెబ్ బ్రౌజింగ్ కోసం జనరేటివ్ ఏఐ ఫీచర్లను తయారు చేయడంలో సామ్సంగ్, గూగుల్ వంటి ప్రత్యర్థుల కంటే యాపిల్ వెనుకబడి ఉంది. ప్రత్యర్థుల కంటే యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫోన్లను ఆలస్యంగా విడుదల చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్ల విషయంలో పూర్తిగా సిద్ధం కాకుండానే ఫోన్లను విడుదల చేస్తే అది యాపిల్ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు అమ్మకాలు పడిపోయేలా చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా మంచి ఫోటోస్ కెమెరాలో బంధించాలి అంటే వెంటనే స్పందించడం ముఖ్యం. యాపిల్ 16 సిరీస్ ఫోన్లో ఇచ్చిన ఈ సెట్టింగ్స్ తో సెకండ్ కంటే తక్కువ టైంలో కెమెరాని ఓపెన్ చేయొచ్చు. కెపాసిటివ్ టచ్, సెన్సార్ క్లిక్, స్లైడ్ ఆప్షన్లు ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్ సైడ్ లో ఓ సెన్సార్ ఉంది. సెన్సార్ పై వేలు పెట్టి అటు ఇటు తిప్పితే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతుంది. ఫోటో క్లిక్ చేయాలన్నా సెన్సార్ పై ఓ ట్యాప్ చేస్తే చాలు.
యాపిల్ ఐఫోన్ హైలీ సెక్యూర్డ్, హ్యాక్ చేయడం ఇంపాసిబుల్. అందమైన డిజైన్, యూజర్ ఇంటర్ఫేస్, సాఫ్ట్వేర్ విధానం, ఆహా అనిపించే హార్డ్వేర్ ఫీచర్లలో సంథింగ్ స్పెషల్ ఈ ఫోన్. ఐఫోన్ సెటప్ ప్రపంచంలో మరే ఫోన్ కు కూడా మ్యాచ్ కాదు. అందుకే స్మార్ట్ ఫోన్ వరల్డ్ ని ఏలేస్తోంది. ఒక్క ఐఫోన్ 3 శాంసంగ్ ఫోన్లతో సమానం. అయితే మార్కెట్లో శాంసంగ్ ను యాపిల్ ఎలా బీట్ చేసి నెంబర్ 1 గా ఎదిగింది? మార్కెట్లో ఐఫోన్ సెటప్ ప్రపంచంలో మరే ఫోన్ కు మ్యాచ్ కాదు. అదే యాపిల్ స్పెషాలిటీ. ఇప్పటిదాకా వచ్చిన అన్ని మోడల్స్ దాదాపు సూపర్ హిట్ అయ్యాయి. ఐఫోన్ 11, 14 కాస్త ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో మార్పులు చేసింది యాపిల్. ఆ తర్వాత వచ్చిన వాటిని రెక్టిఫై చేయడమే కాకుండా సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసింది. మెరుపు వేగంతో పనిచేసే ఎన్నో ఫీచర్లని తీసుకొచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు కస్టమర్లను యాపిల్ ఆకట్టుకుంటుంది. అందుకే యాపిల్ కు ఫిక్స్డ్ కస్టమర్స్ ఉంటున్నారు. ఒక్కసారి ఈ ఫోన్ చేతికొచ్చిందంటే మరే ఫోను వాడాలనిపించదు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యసనంగా మారిపోతుంది. ఎన్ని ఇతర కంపెనీలొచ్చినా యాపిల్ కస్టమర్లు అటువైపు చూడరంటే ఐఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. యాపిల్ అతి త్వరలో iOS 18 అప్డేట్ ద్వారా అనేక కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇందులో చాలా వరకు యాపిల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూట్ ద్వారా అందిస్తోంది. గత జూన్లో వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో మొదటిసారిగా యాపిల్ ఈ iOS 18 ను ప్రకటించింది. రాబోయే ఐఫోన్ అప్డేట్ ఇతర మెరుగుదలలతో పాటు కొత్త హోమ్ స్క్రీన్ కస్టమైజ్డ్ ఆప్షన్లను అందిస్తుంది. ఐఫోన్ 16 లాంచ్ తర్వాత యాపిల్ iOS 18 అప్డేట్ లాంచ్ తేదీని వెల్లడించింది. అలాగే ఏ ఐఫోన్లలో ఈ iOS 18 అప్డేట్ అందుబాటులోకి వస్తుందో ఆయా ఐఫోన్ల లిస్ట్ ను ధృవీకరించింది. యాపిల్ ప్రకారం iOS 18 అప్డేట్ ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ సాఫ్ట్వేర్ అప్డేట్ గా ఈ నెల 16న లాంచ్ కానుంది. భారత మార్కెట్ తో సహా అమెరికా, ఇతర ప్రాంతాలలో ఐఫోన్ సేల్ ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు అందుబాటులోకి రాబోతోంది. మొదటి iOS 18 అప్డేట్ తో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లన్నీ యూజర్లకు అందుబాటులో ఉండవని గమనించాలి. వచ్చే నెల iOS 18.1 అప్డేట్ తో ఫస్ట్ సెట్ జనరేటివ్ AI ఫీచర్లు ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం తెలిపింది. స్మార్ట్ సిరీ, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి ఇతర యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు రాబోయే నెలల్లో ప్రవేశపెట్టబోతోంది. ఇంగ్లీష్తో పాటు చైనీస్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ భాషలను కాలక్రమేణా చేర్చడానికి యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా విస్తరించనుంది. iOS 18 డెవలపర్లకు సపోర్ట్ చేసే అన్ని డివైజ్లు పబ్లిక్ బీటా అప్డేట్లు పబ్లిక్ వెర్షన్ ను పొందడానికి అర్హత పొందుతాయని యాపిల్ తెలిపింది. ఇందులో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వంటి ఫ్లాగ్షిప్ మోడల్స్ నుంచి ఐఫోన్ XR వంటి పాత హ్యాండ్సెట్లు ఉన్నాయి. ఈ కొత్త ఐఫోన్ 16 సిరీస్ కూడా ఇప్పటికే ఉన్న మోడళ్లలో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగిన డివైజ్ల లిస్టులో చేరింది. యాపిల్ A17 ప్రో లేదా నెక్స్ట్ SoC ద్వారా ఆధారితమైన ఐఫోన్ మోడళ్లు మాత్రమే జనరేటివ్ AI ఫీచర్ల బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఈ మోడళ్లలో మొత్తం ఐఫోన్ 16 సిరీస్, అలాగే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. యాపిల్ కంపెనీ తమ ఐఫోన్ 16 మోడల్స్ ను రిలీజ్ చేసింది. సహజంగానే కొత్త మోడల్స్ విడుదల చేసినప్పుడు పాత మోడల్స్ ధరలను తగ్గించేస్తూ ఉంటుంది. మరీ పాత మోడల్స్ ను మార్కెట్ నుంచి ఉపసంహరిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఐఫోన్ 16 మార్కెట్లోకి వచ్చింది. ఇది కాకుండా ఐఫోన్ 13, 14, 15 మోడల్స్ మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. ఐఫోన్ 13 లభ్యత కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా ఐఫోన్ 14, ఐఫోన్ 15 మోడల్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 2 మోడల్స్ పై భారీగా తగ్గింపులు ప్రకటించింది. ఒక్కో మోడల్ పై కనీసం 10,000 రూపాయల తగ్గింపుతో అమ్మకాలు జరుగుతాయి. యాపిల్ ఆన్లైన్ స్టోర్లలో ఐఫోన్ 15 128GB మోడల్ ధరను 69,900 రూపాయలకు తగ్గించారు. గతేడాది ఈ ఫోన్ను ఆవిష్కరించినప్పుడు దీని ధర 79,900 రూపాయలుగా ఉంది. 256GB వేరియంట్ ను కూడా 10,000 తగ్గించి 79,900 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే 2 మోడల్స్ పై ఇప్పుడు ఫ్లాట్ 10,000 రూపాయలు తగ్గించారు. ఐఫోన్ 14 విషయంలోనూ ఇదే తరహా తగ్గింపునిచ్చారు. నిజానికి గతేడాది ఐఫోన్ 15 ను ఆవిష్కరిస్తున్న సమయంలోనూ ఈ ఫోన్ ధరను 10,000 తగ్గించారు. అంటే ఏడాదిలోపు 20,000 రూపాయలు తగ్గిందన్నమాట.
యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఉత్పత్తుల్ని నిలిపివేస్తూ యాపిల్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఐఫోన్ 13 కూడా ఉత్పత్తి చెయ్యరు. అయితే 5 ఏళ్ల పాటు యాపిల్ నుంచి సాఫ్ట్వేర్ సపోర్ట్ లభిస్తుంది కాబట్టి ఈ ఫోన్ వినియోగం కొనసాగుతోంది. ఐఫోన్ 16 ప్రారంభ ధరను యాపిల్ 79,000గా నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి బుక్ చేసుకున్న వారికి డెలివరీలు ఇస్తారు. రాబోయే పండగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్ సంస్థలు డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటిస్తూ ఉంటాయి. ఈ కారణంగా మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. దశాబ్దానికి పైగా ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ దే అగ్రస్థానం. కానీ గతేడాది శాంసంగ్ కు యాపిల్ షాక్ ఇచ్చింది. మొదటిసారిగా 12 ఏళ్ల నుంచి ఉన్న శాంసంగ్ ను వెనక్కి నెట్టి యాపిల్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 2023 ఏడాదికి సంబంధించి ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ గణాంకాల ప్రకారం 2010 నుంచి గ్లోబల్ మొబైల్ సరఫరాలో శాంసంగ్ అగ్రస్థానంలో ఉంటోంది. గతేడాది యాపిల్ 23.5 కోట్ల యూనిట్లను సరఫరా చేసింది. ఇది మొత్తం ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ సరఫరాలో 5వ వంతుకు సమానం. దీంతో శాంసంగ్ ను వెనక్కు నెట్టేసింది. ఇదే సమయంలో శాంసంగ్ 22.66 కోట్ల స్మార్ట్ ఫోన్లను సరఫరా చేసింది. ఇది 19.4% వాటాకు సమానం. ఈ రెండు కంపెనీల తరువాత షావోమీ, ఒప్పో కంపెనీలున్నాయి. ప్రధానంగా కొత్త మోడల్ ఫోన్ల విడుదల సమయంలో పాత వాటిపై ఆఫర్లు, వడ్డీ లేని రుణాలు, ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ వంటి అంశాలు యాపిల్ విజయానికి కారణమని ఐడీసీ వెల్లడించింది. ఇప్పుడు ఐఫోన్ 16తో మరో రికార్డును క్రియేట్ చేసే అవకాశం ఉంది. కొత్త మోడల్ ని తీసుకురావడమే కాదు, పాత వాటిపై డిస్కౌంట్లు ఇచ్చింది. దీంతో ఈ ఏడాది కూడా శాంసంగ్ కు యాపిల్ గట్టి షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 17 ఏళ్లలో 25 వెర్షన్లొచ్చాయి. ఇందులో ఐఫోన్ 10 ఎక్కువగా జనాల్లోకి వెళ్ళింది. ఐఫోన్ 11, 14 కాస్త ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత రీసెట్ చేసి ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయడమే కాదు, అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోన్లని యాపిల్ తీసుకొచ్చింది. ఇప్పటిదాకా వచ్చిన 25 వెర్షన్ల ప్రత్యేకతలు ఎలా ఉన్నాయి? యాపిల్ వాడినటువంటి టెక్నాలజీ ఏంటి? ప్రపంచ ఐటీ దిగ్గజం యాపిల్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఐఫోన్. ప్రపంచ మార్కెట్లలో బెస్ట్ సెల్లింగ్ సెల్ ఫోన్ ఇదే. 2007లో ప్రపంచ మొబైల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి ఐఫోన్ అంటే అదో క్రేజ్. ఇప్పటి వరకు ఐఫోన్ క్రేజ్ అలాగే ఉంది. ఎంత మాత్రమూ చెక్కు చెదరలేదు. ఐఫోన్ కాస్ట్ ఎంత ఎక్స్పెన్సివ్ గా ఉంటుందో దాని పర్ఫార్మెన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. 3G GPS తో మార్చి 9, 2007న స్టీవ్ జాబ్స్ తొలి ఐఫోన్ ను ఆవిష్కరించారు. రావడంతోనే ఈ ఫోన్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2008లో ఐఫోన్ 3G వచ్చింది. ఇది కస్టమర్లని ఎంతగానో ఆకట్టుకుంది. 2010లో 8MP కెమెరా, 8/4 చిప్ సెట్ తో ఐఫోన్ 4ను విడుదల చేసింది యాపిల్. 8MP కెమెరాతో 2011లో ఐఫోన్ 4S వచ్చింది. 2012 సెప్టెంబర్లో యాపిల్ ఐఫోన్ 5 వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో ఓ కొత్త మోడల్ను ఆవిష్కరించడం ప్రారంభించారు. ప్రతి ఏటా కొత్త ఫీచర్లతో మోడల్స్ ను తీసుకొచ్చారు. 2014లో ఐఫోన్ 6 ప్లస్ వచ్చింది. ప్లస్ సైజులో వచ్చిన తొలి మోడల్ ఇది. 2016లో తొలి ఐఫోన్ ఎస్ ఈ అందుబాటు ధరలోకి వచ్చింది. 2017 ఐఫోన్స్ 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, 2018లో ఐఫోన్ ఎక్స్ప్రెస్ మ్యాక్స్ ను విడుదల చేసింది. అడ్వాన్స్డ్ కెమెరాతో 2021లో ఐఫోన్ 13 వచ్చింది. 2020 సెప్టెంబర్లో ఐఫోన్ 12 సిరీస్లో 5G ఫెసిలిటీతో తొలుత ఐఫోన్స్ వచ్చాయి. 2022 సెప్టెంబర్లో ఐఫోన్ 14 ఫోన్ లాంచ్ అయింది. శాటిలైట్ కనెక్టివిటీ దీని ప్రత్యేకత. ఇలా 17 ఏళ్లలో 25 మోడల్స్ వచ్చాయి. వీటిలో దేనికవే ప్రత్యేకమైనవి. కొత్త మోడల్స్ వచ్చిన వెంటనే కొన్ని పాత వాటిపై డిస్కౌంట్లొచ్చాయి. ఆ తర్వాత వాటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. కొన్నిటిని మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఐఫోన్ ఫీచర్లోనే కాదు, పేరులోనూ ఓ ప్రత్యేకత ఉంది. ఐ అక్షరానికి 5 రకాల వేర్వేరు పదాలు ఉన్నాయి. ఐ అనే పేరు యాపిల్ ప్రోడక్ట్ ఐమ్యాక్ కంప్యూటర్ నుంచి వచ్చింది. ఇది 1998లో రిలీజ్ అయింది. కంప్యూటర్లలో మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండేది. ఐఫోన్ వచ్చాక ఫోన్లలో ఇంటర్నెట్ యాక్సెస్ మొదలైంది. మ్యాక్ కంప్యూటర్లో ఇంటర్నెట్ కెపాసిటీ హైలైట్ అని చెప్పాలి. స్టీవ్ జాబ్స్ ఐమ్యాక్ లాంచింగ్ చేసిన తర్వాత ఐఫోన్ ఐ పదానికి మరిన్ని అర్థాలు వచ్చి చేరాయి. స్టీవ్ జాబ్స్ ఒక ప్రెజెంటేషన్లో భాగంగా ఐ అంటే ఇంటర్నెట్, ఇండివిడ్యువల్, ఇన్స్ట్రక్ట్, ఇన్ఫార్మ్, ఇన్స్పైర్ అనే అర్థాలను వివరించారు. 2007లో స్టీవ్ జాబ్స్ ఆవిష్కరించిన ఐఫోన్ ని ప్రపంచం మొత్తం ఆదరించింది. కస్టమర్లను ఇది ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఐఫోన్లో ఉండే ఫీచర్స్ స్మార్ట్ ఫోన్ దశనే మార్చేశాయి. ఐఫోన్ స్మార్ట్ ఫోన్ రంగంలో లాభాల ప్రకంపనలను సృష్టించింది.
ప్రపంచంలో 2-3 కంపెనీలు కలిసి సంపాదించే ఆదాయాన్ని ఒకే ఒక్క యాపిల్ కంపెనీ ఆర్జించింది. ఆదాయపరంగా ఓ పెద్ద సునామీనే సృష్టించింది. ఐఫోన్లో ఉండే కేటగిరీల సంగతి చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ఎన్నో ఫీచర్లతో 17 ఏళ్ల క్రితం తయారైన ఈ ఫోన్ను కొనడం జనాల ఆశగా, అభిలాషగా మారిపోయింది. ఐఫోన్ రాకతో మార్కెట్, సాఫ్ట్వేర్, మ్యూజిక్, ప్రకటనలిచ్చే విధానమే మారిపోయింది. అంతెందుకు, ఈ టెక్నాలజీ యుగంలో సమాజంలో మన హోదాను నిర్ధారించే స్థాయికి ఐఫోన్ చేరిందంటే అతిశయోక్తి కాదు. అందమైన డిజైన్, యూజర్ ఇంటర్స్పేస్, సాఫ్ట్వేర్ విధానం, ఆహా అనిపించే హార్డ్వేర్, ఇంకేమన్నా ఉందా అంటే ఐఫోన్లో ఉండే కొన్ని క్లిష్టమైన ఫీచర్లు, అద్భుత టెక్నాలజీ ఓ సాధారణమైన ఫోన్ను ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువగా ఆదరించబడే స్థాయికి చేర్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఐఫోన్ను అమెరికా ప్రభుత్వం వాడే టెక్నాలజీని చూసి తీర్చిదిద్దారు. ఐఫోన్లో ఉండే అద్భుతమైన 12 ఫీచర్లను మొదటిసారిగా అమెరికా ప్రభుత్వంతో పాటు పలు యూరప్ ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చాయి. ఇంటర్నెట్, జీపీఎస్ టెక్నాలజీని అమెరికా రక్షణ శాఖ తీర్చిదిద్దింది. అదే టెక్నాలజీని ఐఫోన్ పట్టుకుంది. అందుకే చాలా మంది ఐఫోన్ను ప్రభుత్వ పెట్టుబడి టెక్నాలజీ అని కూడా అంటారు. అతివేగంగా వ్యాప్తి చెందే అల్గారిథం టెక్నాలజీ పుణ్యమాని ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చేసింది. ఈ అల్గారిథం టెక్నాలజీని మొట్టమొదటిసారి అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు జాన్ టూకే సోవియట్ యూనియన్ అణ్వాయుధ పరీక్షను గుర్తించేందుకు అభివృద్ధి చేశాడు. ఈ టెక్నాలజీనే ఐఫోన్ ఒడిసి పట్టుకుంది. ఇప్పుడు టచ్ స్క్రీన్ విషయానికొద్దాం. దాన్ని ఏ టెక్నాలజీ కంపెనీ సృష్టించలేదు. ఏఏ జాన్సన్ టచ్ స్క్రీన్ సృష్టికర్త. ఆయన ఇంగ్లాండ్ ప్రభుత్వ ఏజెన్సీ రాయల్ రాడార్ ఎస్టాబ్లిష్మెంట్లో ఇంజనీర్. మల్టీ టచ్ స్క్రీన్ టెక్నాలజీని అమెరికాలో డెలావేర్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ఆ తర్వాత దాన్నే యాపిల్ కంపెనీ కొనుగోలు చేసింది. హార్డ్వేర్ పరంగా చూస్తే లిథియం అయాన్ బ్యాటరీలు, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేలు, సెమీ కండక్టర్లను ఆయా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి సంబంధిత టెక్నాలజీలను అమ్మేశారు. అందుకే యాపిల్ టెక్నాలజీలో శాస్త్రీయత, ప్రైవేటు రంగం పాత్ర రెండూ కనిపిస్తాయి. ముందుగా పలు ప్రభుత్వ ఏజెన్సీలే ఈ శాస్త్రీయతను కనిపెట్టాయి. కానీ దాన్ని యాపిల్ కంపెనీ స్మార్ట్ ఫోన్లో ప్రవేశపెట్టింది. యాపిల్ కంపెనీ ప్రైవేటు రంగ సహకారంతో వీటన్నింటినీ అభివృద్ధి చేసింది. ప్రపంచానికి కొత్త టెక్నాలజీని పరిచయం చేయటంలో స్టీవ్ జాబ్స్ ఓ అద్భుతం సృష్టించారు. ఇలా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేస్తూ యాపిల్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. 17 ఏళ్లలో 25 ఫోన్లు తీసుకొచ్చి స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని దున్నేసింది. ఇప్పటిదాకా యాపిల్ కంపెనీ ఐఫోన్లలో 25 రకాల వెర్షన్లను విడుదల చేసింది. 2 తప్ప అన్ని కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.